ఇక్కడ ఈ యొక్క నా ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక లోకానికి నాకు ఒక అత్యున్నతమైన చైతన్యం వైపు దారి చూపించినటువంటి మదర్ మేడం బ్లెవెట్స్కీకి, అంటే నేను నా చిన్నప్పుడు 6-7 తరగతి నుంచి నేను రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద ఫాలోవర్ని. అప్పటి నుంచే ధ్యానము, అదేవిధంగా కృష్ణుడి యొక్క గొప్పతనము, భాగవతం ఇవన్నీ కూడా స్వామి వివేకానంద ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. అంటే నేను చిన్న 6-7 తరగతి నుంచి నేను ఎక్కువ రామకృష్ణ మిషన్ నుంచి, వైజాగ్లో మాది దగ్గర మాట, అక్కడికి ఎక్కువ వెళ్తుండేవాడిని. ఆ ప్రయాణంలో నాకు కీలకమైన మలుపు అనేది మేడం బ్లెవెట్స్కీ ద్వారా జరిగింది. అంటే బుక్స్ చదువుతూ చాలా రకాల గురువులు బుక్స్ చదువుతూ ఉంటే, అదేవిధంగా అదే క్రమంలో నా టీనేజ్లోని మేడం బ్లెవెట్స్కీ అంటే మీకు తెలుసుంటుంది. ఆ మేడం బ్లెవెట్స్కీ తర్వాత వరల్డ్ టీచర్ ట్రస్ట్, అందులో కూడా కాస్మాలజీ, ఎస్ట్రాలజీ ఇవన్నీ, అంటే ఇదంతా ఏంటంటే సైంటిఫిక్గా నా చిన్నప్పటి నుంచి ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటుంది. అంటే ఏంటి ప్రతిదాన్ని విశ్లేషించడము, లోతుగా అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం అనేది నాకు అది ఎందుకో ఆ విధమైన చిన్నప్పటి నుంచి ఉంది. దానివల్ల నేను ఈ యొక్క వరల్డ్ టీచర్ ట్రస్ట్లో మాస్టర్ ఇక్రాల్ కృష్ణమాచార్య అంటే చాలా అసాధారణమైన అనంతమైన విజ్ఞాన్ని చాలా సింపుల్గా, చాలా తెలుగులోని కూడా చాలా బుక్స్ ఉండేవి. దాంతో విభిన్న కోణాల్లోని ఆధ్యాత్మికతని పరిశీలించడం అనేది, దాంతో నా చదువు ద్వారా కూడా నేను విదేశాల్లో ఇంజనీర్గా కూడా పనిచేశాను. అది కూడా రోబోటిక్స్ లాంటిదన్నమాట, సైన్స్ మొత్తం సైంటిఫిక్. కాకపోతే నాలో ఆ సైంటిఫిక్ అనాలిసిస్తో పాటు స్పిరిచువల్ టెంపర్మెంట్ తోటి నేను ఆ తర్వాత నాకు బాగా మలుపు నా జీవితంలో మలుపు ఏమన్నా జరిగిందంటే అది పత్రి సార్ వల్ల. అంటే పత్రి సారు నాకు అనేక రకాలుగా, అంటే ఆయన భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వంలాగా ఆయనలో ఉండడం. అంటే నేను అప్పటి వరకు చూసిన గురువుల యొక్క అపారమైన విజ్ఞాన్ని అత్యంత సరళంగా, అత్యంత సులభంగా ఎలాగ ఇవ్వాలి అనే దాంట్లో ఇంకా అల్టిమేట్గా ధ్యానం ద్వారా ఈ సమస్త రహస్యాలు మాకు తెలుసుకోవడానికి వీలుంటుంది. తప్పితే మన మైండ్ ద్వారా ఎటువంటి తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. ఆ మైండ్ ద్వారా ఎటువంటి అవకాశం లేదని కూడా ఆయన అందుకే విపరీతంగా ధ్యాన ప్రచారము, రకరకాల బుక్స్ చాలా విభిన్నమైంది. ఎందుకంటే పిరమిడ్లో కనిపించినంత భిన్నత్వం మీకు ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో కూడా కనిపించదు. ఇక్కడ అందరూ సైంటిస్టులే. పత్రి సార్ కూడా నన్ను, అంటే నేను బొంబాయిలో 2012 నుంచి ఇన్ఛార్జ్ కింద ఉన్నాను. ఇన్ఛార్జ్ కింద అంటే పత్రి సారే ఉండమని చెప్తే, నేను అప్పటివరకు అబ్రాడ్లో చాలా కాలం పనిచేసాను. తర్వాత ఓఎన్జీసీ ప్రాజెక్ట్స్ కొన్ని చేస్తున్నప్పుడు సడన్గా నేను ధ్యానం అని చెప్పి, నాకు సాటర్డే సండే హాలిడే ఉండేది. నేను వాషీలో ఓల్డ్ సెంటర్ ఉండేది అన్నమాట, అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ధ్యానం తెలుసుకుంటున్నప్పుడు నేను 2-3 నెలల్లోనే పత్రి సార్ కలవడము, ఆయన దగ్గర నన్ను పట్టుకొని ఒక 2 గంటలు కూర్చోవడము. తర్వాత అంటే నా మొదటి పరిచయం, నేను ఇంకా ధ్యానం కూడా కాదు. ఆ వెంటనే అక్కడ బొంబాయి సెంటర్ చూసుకోవాల్సిన ఆయన అదే చూసుకోమని చెప్పారు. తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో నాకు అప్పచెప్పి వెళ్ళడం జరిగింది. తర్వాత అప్పుడు ఒకేసారి తీసుకున్న తర్వాత నాకు ఒకటి ఉంది, ఏదన్నా చెయ్యాలి అంటే కనుక దాంట్లో లోతుగా ముందు నేను ప్రయోగాలు చేస్తే కానీ ఎవరికి చెప్పను. అది చిన్నప్పటి నుంచి ఆ నేచర్ ఉండడం వల్ల నేను మొదట్లో పొద్దున్నీ సాయంత్రం వరకు నాన్ స్టాప్లో కళ్ళకు గంతలు కట్టుకొని ధ్యానం చేసేవాడిని. ఎందుకంటే సెంటర్ అప్ చెప్పారు, నేను ధ్యానం గురించి నాకు తెలియాలి. మొదటి 2-3 నెలలు బలవంతం కళ్ళు గంతలు కట్టుకొని పొద్దున్న టిఫిన్ చేసి కూర్చొని, సాయంత్రం మళ్ళీ ఆ చుట్టుపక్కల గార్డెన్ ఉండేది, కాకులు వినబడేవి, 6 గంటలకి కాకులు అరుస్తాయి. అప్పుడు వరకు లెక్కకూడదు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అలా కొన్నాళ్ళ పాటు అలా చేయడం వల్ల చాలా ఎక్స్పీరియన్స్లు, అంటే ఎంత మాస్టర్లు ఎన్నెన్నో ఎక్స్పీరియన్స్లు చెప్తారో అవన్నీ కూడా నాకు అవన్నీ కలిగినాయి. అంటే అలాగ 2-3 నెలలు చేసిన తర్వాత ఆ తర్వాత నా నెక్స్ట్ ఇంత అద్భుతాలు ఉంటుంది. అంటే ధ్యానం వల్ల ఎంత ప్రయోజనాలు, ఎంత అద్భుతాలు, ఎన్ని లోకాలు, ఎన్ని విచిత్రాలు చూడొచ్చనే సత్యం తెలిసినాక అది అందరికీ చెప్పాలి. పత్రి సార్ ఇస్తున్నది ఆషామాషి కాదు, ఒక హయ్యర్ విజ్డమ్ అని చాలా సులభంగా అందరికీ ఇవ్వగలుగుతున్నారు. అంటే ఏ గురువు కూడా చెయ్యలేనిది పత్రి సార్ చేస్తున్నారు. తాపత్రయంతో నేను మొదట్లో ఏమనుకున్నా అంటే బొంబాయిని మార్చేద్దాం అనుకున్నాను. నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి అప్పుడు బాగా. ఆ బొంబాయిని మార్చేద్దాం అనే ప్రయత్నంలో
నేను రకరకాలుగా అంటే ఈ ఈ పిరమిడ్ వచ్చే ముందు కూడా నేను యాక్టివ్గా కొంతకాలము ఇస్కాన్లో కూడా ఉన్నాను. హరే రామ హరే కృష్ణ బొంబాయి దాంట్లో. ఎందుకంటే నేను అబ్రాడ్ నుంచి వచ్చిందే సన్యాసం తీసుకుందాం అని ఇంట్రెస్ట్ తోటే నేను ఉండిపోయాను. అంటే బొంబాయి వచ్చి ఉండిపోయాను, అక్కడ నా ఫ్లాట్ ఉంది. సో అక్కడ ఉన్నప్పుడు ఇస్కాన్లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ భజన చేస్తే అయ్యే పని కాదు, ఇక్కడ ఏం నాలెడ్జ్ లేదు, విజ్డమ్ లేదు, అంటే సొంతంగా మనం సంపాదించేది జ్ఞానం ఏం లేదో అనిపించింది. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న నాలెడ్జ్ విపరీతమైన ఎక్స్పోజర్ వలన నాకు అది కుదరలేదు, ద్వైతం అనేది నాకు అంతగా అనిపించలే. కాబట్టి అక్కడి నుంచి ఎప్పుడైతే పత్రిసారి నాకు తగిలారో ఆయన ద్వారా ఇన్ని అద్భుతాలు చూశాను. అది దాంతో బొంబాయిని మార్చేయాలని బొంబాయిని ఒక్కడనే మార్చేద్దామని ఆవేశంతో చాలా ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నాల ద్వారా బొంబాయిని ఏమీ చేయలేకపోయాను. అంటే నేను ఉండేది వాషి, న్యూ బొంబాయిలో ఒక ప్రాంతం, ఆ ప్రాంతాన్ని కూడా నేను ప్రభావం అయితే చేయలేకపోయాను, కానీ నేను మారిపోయాను పూర్తిగా. ఎందుకంటే అంటే ఇదంతా ప్రపంచం ఒక ఆర్డర్లో నడుస్తుంటుంది. ఆ ఆర్డర్లోని మనము ప్రపంచానికి ఒక మ్యాట్రిక్స్ ఉంది, దాన్ని నేను డివైన్ మ్యాట్రిక్స్ అని కూడా అంటాను. ఆర్డర్లో మనం ఎదగడానికి మనం నేర్చుకోవడానికి వచ్చాం కదా తప్పితే మనం ఎవరిని మార్చడానికి, ఎవరికి గురువులు అవ్వడానికో ఎవరికి ఇంకోటి ఏదో అనేది కాదు అని చెప్పి అర్థమయ్యే ఆ తర్వాత నేను 2017లో హిమాలయాలు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అక్కడికి వెళ్ళి నేను బాగా గంగ పక్కన కొన్నాళ్ళు సచ్చిదానంద ఆశ్రమంలో ఉన్నాను. కొంతకాలం నా ఓన్ రూమ్ తీసుకుని ఉన్నాను పక్కనే. తర్వాత కొన్నాళ్ళు స్వరయోగి, అంటే రీసెంట్గా స్వరయోగి ఆశ్రమంలో కూడా చాలా కాలం ఉన్నాను. ఆయన చాలా పెద్ద ఫేమస్ స్వరయోగి. అంటే నేను ఎన్నో విద్యలు, అన్ని నిగూఢ విద్యలను కూడా దగ్గరుండి వాటిని ఆ నిగూఢ విద్యలు తెలిసిన గురువుల దగ్గర ఉన్నాను. మహా యోగులను చూశాను. 2 3 4 వందల సంవత్సరాలు ఉన్న యోగులను చూశాను. వీళ్ళందరి ద్వారా నాకు చూసిన తర్వాత నాకున్న తెలిసిన సత్యం ద్వారా నాకేం అర్థమైందంటే ఇక్కడ అంతా కూడా మనం ఎవరికైనా గైడ్ చేస్తున్నా సరే మన నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, మనల్ని మనం పెంచుకోవడానికి వస్తాం. యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా తర్వాత హిమాలయాల్లో తెలుసుకున్న కొన్ని విద్యలతోటి ఈ రకంగా అయినా జనాలకి ఏదన్నా అంటే నేను బొంబాయిలో ఏం అర్థమైందంటే, బొంబాయిలో మొదటి నుంచి నాకు హీలింగ్స్ అనేది నాకు ఒక అలవాటు అయ్యింది. హీలింగ్ అంటే వచ్చిన వాళ్ళని ఆరా చూడడము, ఆరా బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం, వాళ్ళు వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చెప్పినప్పుడు వాళ్ళు సరెండర్ అయిపోతారు. సరెండర్ అయిపోయినప్పుడు వాళ్ళకి దానికి కారణాలు చెప్పి అలాగే ఎంతోమందికి హెల్ప్ చేశాను. హెల్ప్ చేసినప్పుడు కూడా నేను ఎందుకు వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే, ఎవ్వరు కూడా జ్ఞానం గురించి రారు, పోనీ సేవ చేయడానికి కూడా కమిట్ అయ్యి ఉండరు. మనం ఎంత క్రిటికల్ సమస్యని సింపుల్గా తేల్చినా సరే వాళ్ళు మళ్ళీ ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వచ్చిన ప్రపంచంలో మాయా ప్రపంచంలో ఉంటారు కానీ ఎప్పుడు ముందుకు రారు. యాక్చువల్గా ఏంటంటే మనము ఆధ్యాత్మిక సేవ, ఆధ్యాత్మిక సత్యం సాంగత్యము, ఆధ్యాత్మిక సాధన అనేది మ్యాండేటరీగా ఉంటే కానీ మనం ఎదుగుతూ ఇంకోళ్ళకి హెల్ప్ అవ్వం. ఇది ఎప్పుడైతే ఈ రకంగా అవుతుందో నేను బొంబాయి అందుకే వదిలేశాను. నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదు అక్కడ. ఈలోగా మూలింది పిరమిడ్ అయింది, అందరిని అక్కడ పంపించేసి నేను మళ్ళీ హిమాలయాలు వెళ్ళినాక మళ్ళీ అనుకోకుండా అక్కడ ఉన్నప్పుడే ఈ కరోనాలో టైంలో, అంటే నేను కరోనా వస్తుందని కూడా నేను ముందు 2-3 నెలలు క్రితం ముందే నేను చాలా క్లియర్గా చెప్పాను ఇలా పలాప వస్తుందని. ఎందుకంటే అది ఈ విజయవాడ గుంటూరులో కూడా క్లాసులో ఇచ్చినప్పుడు రిపీటెడ్గా చెప్పడం జరిగింది, ఇలా రాబోతుంది త్వరలో, ఇలాగ ఒక పెద్ద విపత్తు రాబోతుంది. అది రికార్డెడ్ కూడా ఉంటుంది చాలామంది దగ్గర. వాళ్ళే అడిగారు, మీకు ఎలా తెలిసిందంటే ఇంత ఖచ్చితంగా అది అసలు ఎప్పుడు ఎవరు కనీ విన ఎరగంది ఇంత ప్రపంచవ్యాప్తంగా ఎలాగొస్తుందంటే, మరి జగ్గి వాసుదేవ్ పెద్ద పెద్ద గురువులకు కూడా తెలియదు, మీకు ఎలా తెలిసింది అంటే కనుక నేనేమన్నానంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది, ప్రతి ఎన్లైటెడ్ మాస్టర్కి తెలుస్తాయి అన్నీ. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్తే ఇప్పుడు మన హ్యూమన్ టైం లైన్లో ఈ కాలమాన పరిస్థితుల్లో అంటే ఒక దివ్య ప్రణాళికగా భూమి మీద జరిగే మార్పులు చేర్పుల్లో ఆ టైం లైన్ హ్యూమన్ టైం లైన్కి చాలా తేడా ఉంటుంది. అప్పుడప్పుడు మనకి 2 నెలలు అన్నది అది 2 సంవత్సరాలు కూడా పట్టచ్చు కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు అదే పెద్ద పెద్ద గురువులు ఆ మాట చెప్పేశారనుకో టక్కుమని, అది ఆ 2 నెలల్లో జరగకపోయిందనుకో, జనాల్లో వాళ్ళకి 100 కోట్లకు సంబంధించిన సేవా కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ తారుమారు అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, నేను ఎప్పుడు ఎవరిని తగిలించుకోలేదు. నేను అసలు గురువు అనే బాధ్యత చాలా బరువైంది కాబట్టి నేను ఎప్పుడు తీసుకోలేదు. అందువల్ల
నేను ఎప్పుడు ఏంటంటే నాకు ఏది ఉంటే మెసేజ్గా చెప్పేస్తాను. అంటే నాకు అది ఇప్పుడు నేను చెప్తున్న విజ్డము నా వ్యక్తిగతమైన నా ఎవల్యూషన్లో నేను పొందింది, నేను తెలుసుకున్నదే చెప్తున్నా. అది కనెక్ట్ అయిన వాళ్ళు తెలుసుకోవాలన్న వాళ్ళు అంటే ఆ కేటగిరీ పీపుల్ మనల్ని కనెక్ట్ అవుతారు, మనం వాళ్ళకే సూట్ అవుతాం, అలాగే మనం ఇవాల్వ్ అవుతాం. అంతేగాని బలవంతంగా గురువులుగా తయారైతే మటుకు మనం ఎదగం. అంటే మనం ఎప్పుడు కూడా నాకు ఇది నా సత్యం అర్థమైంది. అంటే మనం అందరికీ పబ్లిసిటీగా గురువు అవుదామనే ప్రయత్నాలు చేస్తే మటుకు డెఫినెట్గా వాళ్ళందరూ కలిపి మనల్ని ముందుకెళ్ళకుండా వాళ్ళ యొక్క ట్రాప్లో మనం ఇరుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను ఈ యోగులను చూసి తెలుసుకున్నది, యోగులు చాలా అనంతమైన ప్రజ్ఞ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎందుకు అంత నిరంతరం ఎదుగుతూ ఉంటారంటే వాళ్ళు అందుకే కొండల్లోనే ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు మనుషులకు అందుబాటులో ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా దూరం వెళ్తారు. ఎందుకంటే మనకేంటి కరెక్ట్ అనేది అది ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే పత్రి సారు 2015లో, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు స్వామి వివేకానంద అంటే బాగా ఫ్యాసినేటెడ్. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద బుక్స్ భగవతం అంతా కూడా ఆయన కొన్ని నిమిషాల్లో చదివి ఏ మూలన ఏదైనా చెప్పగలిగేవారట. అలాగే చాలా విచిత్రాలు ఉన్నాయి. ఆయన చాలా హై కాగ్నిషన్ అయింది. అది నేను అలాగ అయిపోవాలి, అంతా నాకు తెలియాలనే తాపత్రయం నా చిన్నప్పటి నుంచి ఉంది. మనకి ఏదైతే అన్ని రకాలుగా మన లోపల తాపత్రయం ఉంటుందో అదే మనకు వస్తుంది, అదే రీచ్ అవుతాం మనం. అందువల్ల నాకు పత్రి సార్ 2015లో ఇక్కడ మానస్ సార్ అదే మన వశిష్ఠ గౌతమి భారీ ఎత్తు పుష్కరాల టైంలో అక్కడ కార్యక్రమం జరిగింది. ఒకరోజు సండే, చాలామంది ఆ రోజు చినరాజప్ప, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎంపీలు వాళ్ళు భారీ ఎత్తున వచ్చారు. ఆ రోజున నన్ను స్టేజ్ మీద పిలిచారు, గంట సేపు నా అనుభవాలు మాట్లాడించారు. మాట్లాడిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఈ స్వామీజీ థర్డ్ ఐ మాస్టర్ అంటే కూడా ఈయన ఒప్పుకోవట్లేదు, నన్ను స్వామీజీ అనేవారు. ఇతను థర్డ్ ఐ మాస్టరే కాదు, ఫోర్త్ ఐ మాస్టర్ అని చెప్పి ఓపెన్గా అనౌన్స్ చేశారు. ఇది రికార్డెడ్. ఆ ఫోర్త్ ఐ మాస్టర్ అంటే ఏంటో కూడా చెప్పారు. ఫోర్త్ ఐ అంటే కనుక మీరు అందరికీ మనోనేత్రం తెలుసు. మనోనేత్రాన్ని మించింది జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం అంటే మల్టీ డైమెన్షనల్, మీకు అంటే రకరకాల అనంతంగా ఉన్న మహా చైతన్యానికి మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. అందుకే మీకు భూమి మీద జరగబోయేవన్నీ అర్థమవుతుంటాయి. ఫ్యూచర్లో ఎలా మారబోతుంది, ఎందుకు మారబోతుంది, అసలు మనుషులు ఎక్కడి వరకు వీళ్ళ ప్రయాణం ఏంటి, ఇవన్నీ మనకి సమగ్రంగా మనకు అర్థమవుతుంటుంది. అదే ఫోర్త్ ఐ మాట. అంటే మీరు అడుగుతారు డెఫినెట్గా. అది పత్రి సార్ దాని గురించి వివరించినాక అసలు నిజంగా ఏం జరిగిందంటే, ఆ రోజు నుంచి నాకు చిన్నప్పటి నుంచి చాలా, అంటే నేను రకరకాల లోకాల్లో ఉండేవన్నీ చూడగలిగేవాడిని. అప్పుడప్పుడు నిద్రలో అట్లో నేను చెప్తుండేవాడిని. అప్పుడు గ్రహాంతరవాసుల గురించి కూడా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుండేవాడిని నా టీనేజ్లో కూడా. అంటే నాకు ఆ పర్సెప్షన్స్ పత్రి సార్ ఇలా చెప్పిన తర్వాత చాలా క్లారిటీ మొదలైంది. అంటే నేను ఇలాంటివి ఎన్నో అనంతంగా ఉన్న లోకాలకు సంబంధించిన డైమెన్షన్ సంబంధించిన విచిత్రాలు, అంటే మీ విషయంలో విచిత్రాలు అలాంటివన్నీ నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. దాన్ని బట్టి భూమి మీద ఏ రకమైన మార్పులు వస్తున్నాయి అనేది అంచనా వేయగలుగుతున్నాను. అంటే ఇది పత్రి సారు ఆయన బ్లెస్సింగ్ ఇచ్చి నాలో ఫోర్త్ ఐని యాక్టివ్ చేశారు ఆయన. అంటే ఇది ఎలా చెప్తారంటే, పత్రి సారి ఒక మా విశ్వగురువు. ఎందుకంటే ఆయన ఎవరికి ఏ ఉద్దేశంతో పిరమిడ్ సొసైటీలోకి వచ్చారో వాళ్ళకి దొరికినాయి. ఎవరైతే గ్రేట్ మాస్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు గ్రేట్ మాస్టర్స్ అయ్యారు. ఎవరైతే బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళు డబ్బు సంపాదించారు. ఎవరికైతే పూర్తిగా జ్ఞానం కావాలి, అపార ఒత్తిన జ్ఞానమే కావాలన్న వాళ్ళకి జ్ఞానం కూడా ఇచ్చారు. అది నా అనుభవం. అందుకే నేను ఎప్పుడు పత్రి సార్ని చాలా అంటే నాకు అనంటే గూస్ బంప్స్. ఎందుకంటే నా ప్రయాణంలో విభిన్నమైన విచిత్రమైన రకరకాల, అంటే లోతైన విషయాలు నేను తెలుసుకున్నాను. అంటే కనుక పత్రి సార్ దానికి డెఫినెట్గా సాయం చేయడమే కాదు, దానికి సంబంధించిన భూమి మీద అనంతంగా మనం 5th డైమెన్షన్ దాటి ఉన్న డైమెన్షన్స్ కనెక్ట్ అవ్వగలిగే అపారమైన అనంతమైన చైతన్యానికి భూమి మీద ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ని ఏమంటామంటే శంబాలా పోర్టల్ అంటాం. మీకు తెలుసు లేదు శంబాలా? ఈ శంబాలా అనేది అస్టల్ వరల్డ్. మళ్ళీ మీరు ఎక్కడెక్కడ చూసి మోసపోవద్దు, ఇది ఫిజికల్గా చూసేది కాదు. అస్టల్ అంటే హయ్యెస్ట్, మీ 4th ఐ స్టేట్లోనే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం శంబాలా నుంచి. అక్కడ
ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఈ మానవ పరంపరని, మానవ లోకాల యొక్క పరంపరని ఎప్పటికీ వాళ్ళు కాపాడుతూ ముందుకు నడిపిస్తూ దారి చూపిస్తూ అన్ని రకాల వాళ్ళు మనకి ఒక తల్లిలాగా కాపాడుతుంటారు. వీళ్ళు పరమ గురువులు మండలి ఉంటుంది. అంటే ఎన్నో గెలాక్సీల్లో ఉన్న అంటే మనకు దాంట్లో మహాయోగులనే చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కలిసి అందులో వాళ్ళంతా కలిపిన మహా చైతన్యానికి ఒక రిప్రజెంటేటివ్గా మన మానవ లోకానికి సప్త ఋషులుగా చెప్పుకుంటాం. ఎందుకంటే మన గోత్రాలన్నీ కూడా అంటే మన మానవ లోకం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. అయితే కోట్ల సంవత్సరాలు భూమి మీదే కాదు, మిగతా ప్లానెట్లలో కూడా మనం మూవ్ అవుతూ వచ్చాం. మనం మార్స్లో కూడా ఉన్నాం మానవ లోకం కొంతకాలము మనం అంటే వేరే వేరే లోకాల్లో వీనస్లో కూడా ఉన్న వినేషియన్స్ అంటాం. అలాగే అనేక లోకాల్లో మానవుల యొక్క మూమెంట్ జరిగింది. ఆ జరుగుతూ ఇప్పుడు మన ఈ థర్డ్ డైమెన్షన్లో ఈ భూమి మీద మనం ట్రావెల్ చేస్తున్నాం. అంటే ఈ భూమి మీద ట్రావెల్ చేస్తున్న ఈ యొక్క పరంపరకి లక్ష్యం ఏంటి? మనం ప్రతి ఒక్కరు పత్రిసారి చెప్పినట్టు బ్రహ్మలుగా మారడానికి మనం ఏది పట్టుకోవాలి, దేనివల్ల మన కాన్షియస్ ఎక్స్పాన్షన్ అవుతుంది అనేది ఇదంతా కూడా ఈ జ్ఞానాన్ని ఈ మహా విజ్ఞానం మన ఇస్తూ మనకి ఎప్పుడు ముందుకు నడిపించడానికి ఆ సప్త ఋషుల యొక్క పరంపరకు సంబంధించిన ఆ పరమ గురువులు మనకి ఎక్కడి నుంచి పనిచేస్తుంటారంటే సంబాల అనే చోట పనిచేస్తారు. ఈ సంబాల అనే దాంట్లో కూడా ఈ పరమ గురువుల యొక్క దీనికి ప్రస్తుతం ఈ కుంభయుగానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే శ్రీ అమర ఆర్య మవతార్ బాబాజీ. అంటే ఈ బాబాజీ గురించి కూడా ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే నేను 2012 నుంచి కూడా అంటే 2015 నుంచి నేను బాబాజీకి కనెక్టెడ్. 2017 నుంచి నాకు అవకాశం వచ్చింది ఏంటంటే ప్రతి పౌర్ణమికి బాబాజీ కేవ్స్కి వెళ్ళి నేను ధ్యానం చేసేవాడిని అక్కడ ఉన్నప్పుడు. అయితే నేనేం తెలుసుకున్నానంటే అక్కడ బాబాజీ కేవ్స్కి ఎక్కువగా వచ్చేది ఎవరు వస్తారంటే యోగదాస్ సత్సంగ్ వాళ్ళు వస్తారు. అది ఇంటర్నేషనల్ ఫౌండేషన్. అది అక్కడి నుంచి చాలామంది అక్కడ ఆయన ఫారినర్స్కి తెలుసు ఆయన గురించి, అంటే పరమహంస యోగానందన్ ఫాలో అయ్యేవారు. అంతకంటే ఎక్కువ మంది వచ్చేది పిరమిడ్ మాస్టర్లు వస్తారు. చూడండి, అంటే దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే 5th డైమెన్షన్ సంబంధించిన మహా చైతన్యానికి అందుకోవడానికి ఎలిజిబిలిటీ ఎవరికి ఉందంటే కనుక అంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఎవరన్నా ఉన్నారు, ఆ విధమైన ఎరుక, ఆ విధమైన ఆ దారి ఎవరికైనా ఉంది అంటే పరమహంస యోగానంద వాళ్ళకి ఎలాగా అది ఆ సంస్థ నడుస్తుంది కాబట్టి బాబాజీ అంటే పరమహంస యోగానంద నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకి తెలిసింది. ఆ తర్వాత భూమి మీద ఉంది 800 కోట్ల మందిలో మళ్ళీ వాళ్ళ తర్వాత ఆ అవకాశము పిరమిడ్ మాస్టర్స్కే ఉంది. ఎందుకంటే అది పత్రిసారి వలన జరిగింది. అది ఎందుకంటే అంటే ఇది కూడా నేను ప్రతి గురువుని కూడా చాలా లోతుగా అధ్యయనం చేస్తాను. పత్రిసారి ద్వారా నేర్చుకున్నానంటే ఏంటంటే ఒక సాధారణమైన ఏమీ తెలియని నాలెడ్జ్ లేని పర్సన్ కూడా 5th డైమెన్షన్ లెవెల్లో కనెక్ట్ చేయడానికి కావాల్సిన ఒక నిచ్చెన తయారు చేశారు. ఆ నిచ్చెనలో ఎవరెవరు ఎంత ముందుకు వెళ్ళాలి, ఎవరు నడాలనుకున్నది అది వ్యక్తిగతమైంది. కానీ ఓన్లీ అది మన పిరమిడ్ సొసైటీ, ఎందుకంటే యోగదా సత్సంగ్ కంటే కూడా మన పిరమిడ్ సొసైటీకి ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు భక్తి యోగానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, జ్ఞాన యోగానికి తక్కువ, అంటే ఎక్కువ భక్తి యోగంతో ముడిపడి ఉంటారు. భక్తి యోగం చాలా మనకు అవసరమే, కానీ భక్తికి మించిన అపారమైన జ్ఞానం, రకరకాల జ్ఞాన పరంపరల్ని మనకి పత్రిసారి మనకు కనెక్ట్ చేస్తూ మనకి అంటే వాళ్ళకంటే ముందు ఉండడానికి కావాల్సిన ఒక ప్రత్యేకతని మన పిరమిడ్ మాస్టర్లకి ఇచ్చారు. అంటే అసలు భూమి మీద ఎన్ని జన్మలు తీసుకున్నా సరే 5th డైమెన్షన్ రీచ్ అవ్వడం అనేది ఆషామాషి కాదు. అలాంటి అద్భుతమైన అవకాశం చాలా సరళంగా సులభంగా ఒక మంచి వారధిని ఓన్లీ అది చేయగలి మొత్తం విశ్వంలో ఉన్న అన్న గురువుల్లో చేసిన ఆ గొప్పదనం. అంటే ఈ భూమి మీద మన అందరం వచ్చి బ్రహ్మలుగా మారడానికి ఏదైతే మార్గం ఉందో అంటే హైయెస్ట్ మహా చైతన్యాన్ని అందుకోవడానికి ఎన్లైట్మెంట్ పాత్కి అది ఆ మార్గాన్ని ఓన్లీ మన పిరమిడ్ మాస్టర్లకే అది పత్రిసారి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కుంభయుగంలో ఈ మవతార్ బాబాజీ అనేది 2 ముక్కల్లో చెప్పాలి అంటే మనకి గురువులందరూ కూడా భూమి మీద ఉన్న గురువులు అంటే ఇక్కడ రకరకాల విభిన్నమైన సంబంధించిన మనుషుల్లో కూడా రకరకాల స్టేజెస్ ఉంటారు. ఈ రకరకాల స్టేజెస్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన రకరకాల గురువులు ఉంటారు అవసరం. ఇప్పుడు అందరిది ఒకటే కాదు. ఇప్పుడు
మీకు డిఎడ్ టీచర్ డిఎడ్ చేసిన వాళ్ళు టీచరే, బిఎడ్ చేసిన వాళ్ళు టీచరే, ఎంఎడ్ చేసిన వాళ్ళు టీచరే. టీచర్లు రకాలు ఉన్నారు, వాళ్ళందరూ టీచర్లే. కానీ డిఎడ్ చేసిన వాళ్ళు ప్రైమరీ స్కూల్ వాళ్ళకి చెప్తారు, బిఎడ్ చేసిన వాళ్ళు హై స్కూల్కి చెప్తారు, అలాగే ఎంఎడ్ చేసిన వాళ్ళు +2 వరకు చెప్పగలుగుతారు. ఎలాగైతే టీచర్లో ఒక స్టేజెస్ ఉన్నాయో, రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి, అలాగే భూమి మీద కూడా అందరూ ఎన్లైట్ మాస్టర్లు ఒక రేంజ్లో ఉండరు. వాళ్ళు స్థాయి ఒకటే, అంటే అందరూ ఎన్లైటెడ్ కానీ స్థితులు వేరు. ఎందుకంటే దాన్ని మనం 7 రకాలుగా చెప్తాం. ఏంటంటే ముందు ఒక సన్యాసి, అంటే నాకు ప్రపంచంతో పని లేదు, ఆత్మ అన్వేషణలో ముందుకు అడుగేసేటోళ్ళని వాళ్ళని ఏమంటాము, ద్విజులు అంటాం. అంటే వాళ్ళకి ఆత్మతత్వం వైపు ప్రయాణం చేసేటోళ్ళని ద్విజులు అంటారు. ఆ సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎవరంటే పరివ్రాజకులు, అంటే ఏదో శాస్త్ర ప్రమాణాలను అనుసరించి జ్ఞానాన్ని ప్రచారం చేసేవాడిని పరివ్రాజకులు అంటారు. ఆ తర్వాత హంసలు. హంస అంటే వాళ్ళు అంటే ఎన్లైట్మెంట్ పాత్కి సంబంధించిన ఒక ఉత్తిష్టమైన ఏదన్నా ఒక సిస్టమ్ తయారు చేస్తారు వాళ్ళే. అంటే ఏదో రామాయణం భాగవతం కాకుండా అన్నిటి ఇంటిగ్రేషన్ తోటి ఒక ఉన్నతమైన ఒక పాత్ని క్రియేట్ చేసేవాళ్ళు హంసలు. అంటే ఏదైనా ఒక దాంట్లో నిష్ఠానిష్ఠత ఉన్న వాళ్ళని హంసలుగా చెప్తాము. అంటే వాళ్ళు ఒక క్రియేషన్ చేయగలిగేటోళ్ళు. అలాంటి క్రియేషన్ చేయడంలోనే హయ్యర్ ఎక్స్పెక్టైజేషన్ ఉంటే పరమహంస. ఆ పరమహంస తర్వాతది అవధూత. అవధూతలు అంటే కనుక వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా భౌతిక స్థాయిలను దాటేస్తారు. అంటే మీకు షిరిడి సాయిబాబా ఒక అవధూతగా చెప్పచ్చు. తర్వాత ఏంటంటాం, రమణ మహర్షి ఒక అవధూత. అంటే వాళ్ళు భౌతికమైన మైండ్ మ్యాట్రిక్స్ దాటేసి ఉంటారు, అనంతమైన లోకాలకి చైతన్యం కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు మనకు అర్థమయ్యే రకంగా మెసేజ్ ఇస్తారు. కానీ వాళ్ళ చైతన్యం మట్టుకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా మన ఆరా అంతా చేంజ్ అయిపోతుంది. అందుకే అవధూతల సమాధుల దగ్గరికి వెళ్ళి ధ్యానాలు చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. మనకి 1000 సంవత్సరాల్లో ఉన్న చాలామంది జీవ సమాధులు అరుణాచలంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. అలాంటిది ఒకటి క్యాంప్ చేద్దాం అనుకుంటున్నాం మా అవతార్ బాబాజీ ఫౌండేషన్ తరఫున. కాబట్టి అక్కడ చాలా అద్భుతం, అంటే ఇలాంటి ప్రయోగాలు నేను విపరీతంగా చేశాను. అంటే నేను ఒక టైంలో కరోనా టైంలో నేను ఒక గ్రూప్ రన్ చేశాను. అది కర్మ ప్రక్షాళన ఛాలెంజ్ చేసి ఎవరికి ఎలాంటి కర్మలన్నా తీసి పారేస్తామని చెప్పి ఒక పెద్ద గ్రూప్ రన్ చేసాం. అప్పుడు ఇలాంటి ప్రయోగాలే చేసేవాళ్ళం. ఇది అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి. మీ కర్మలు ఎలాంటివైనా సరే పరమ గురువులు వాటిని బయటికి రావడంలో, మిమ్మల్ని వాటి నుంచి బయటికి తీసుకురావడంలో వాళ్ళకి మించిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే సృష్టికి మూల చైతన్యంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి ఉండడం వల్ల మన కర్మల యొక్క ప్రభావం చాలా ఈజీగా డైల్యూట్ అయిపోతాయి. మార్పులు అంటే మనం ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకే జరుగుతుంది. అంటే మీరు ఏదో ఇన్స్టెంట్కి వెళ్ళి తిరుపతికి వెళ్ళి కొబ్బరి కొట్టే ప్లాన్లో ఉంటే అలా కాదు. అంటే మీరు ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు అద్భుతాలు చేస్తారు. అంటే మనం ఒక అడుగేస్తే వాళ్ళు 10 అడుగులు మనల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి మీరు ఇలాగ ఉన్నవాళ్ళు ఇక్కడ ధ్యానాలు చేసినప్పుడు మీ ఈథరిక్ బాడీలో ఉన్న ఈ చక్రాలు మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకంలోనే ఎక్కువ కర్మలు బ్లాక్ అయ్యి ఉంటాయి. అంటే భౌతికపరమైనవి అవి ఈజీగా డిజాల్వ్ అవుతాయి. కాబట్టి ఈ అంటే పరమ గురువులు మనకి ఒక మహాతల్లిలాగా కాపాడుతుంటారు, మనల్ని నడిపిస్తుంటారు. కాకపోతే మనం వాళ్ళని అందుకోవాలి. మనం చెయ్యి ఇస్తేనే కదా వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి ఈ రకమైన నాకు ఇవన్నీ నేను ఎంతోమంది మిరాకిల్స్ నా ద్వారా, అంటే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, కానీ చేసినవి నేను రికార్డ్స్ కూడా తయారు చేసుకున్నాను. అంటే నిజంగా ఇది అవుతుందా లేదా. నేను ఒక హైదరాబాద్లో సెంటర్ స్టార్ట్ చేసి బోల్డ్ మందికి ధ్యానులకి మొత్తం లైఫ్ చేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ లిస్ట్ అంతా రాయడం, వాళ్ళ ప్రాబ్లమ్స్, మళ్ళీ 4 రోజుల తర్వాత ఏమీ ఉండవు. అవన్నీ నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎక్స్పెరిమెంటల్గా చేశాను. అయితే నేను ఏదన్నా ఎక్స్పెరిమెంట్ తెలుసుకున్న తర్వాత నేను ఇంకా అది వదిలిపెట్టేస్తాను, మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను. అలాగా అంటే నేను నేర్చుకోవడానికి చేస్తున్నాను తప్పితే ఇదేమీ నాకు వేరే పర్పస్ కాదు. కాబట్టి ఇలాంటి చాలా అద్భుతాలు మనము చేయడానికి ఇక్కడ ఏం చేయాలంటే మనకి మొత్తం ఆధ్యాత్మికత అంటే ఇదంతా నా పర్సెప్షన్స్. అధ్యాత్మని ఒక 4 భాగాలుగా నేను చెప్తుంటాను. మనకి ఎలాగుంటుందంటే సనాతన ధర్మము ద్వైతము, అద్వైతము, శాక్తేయము, శూన్యవాదం 4 రకాలుగా మనం డివైడ్ చేసుకుంటే బాగా అర్థమవుతుంది. మనం తెలుసుకోవాలి. ద్వైతంలో ఏంటంటే
పూర్తిగా భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ద్వైతంలో. ఇస్కాను అంటే విష్ణు పరంపరకు సంబంధించినవన్నీ భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అద్వైతం ఏంటి, ఎక్కువ జ్ఞానానికి ప్రాధాన్యత ఉంటుంది. అయితే మీరు ఈ రెండిట్లో నిష్ఠాన్ని అంటే ఇక్కడ మీకు గురుభక్తి కూడా ఉండాలి. ద్వైతం అంటే ప్రైమరీ స్కూలు హై స్కూల్ టైప్లో, అక్కడ ఏంటి డిసిప్లిన్ ఉంటుంది. మీరు ఇది ద్వైతం డిసిప్లిన్ కూడా తెలియాలి. మనకేమవుద్ది, ఏది వదిలిపెట్టడానికి లేదు. మీకు భక్తి అన్నది ఏంటంటే మనుషులకి మనందరికీ ఒక కామన్గా ఉండే ఒక బై డిఫాల్ట్ మనకున్న ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఎమోషన్ ద్వారా దేన్నైనా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎమోషన్ ఉంది, మన ఎమోషన్ ఏం చేస్తాము, భౌతికంగా రప్చర్ దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం. ఆ ఎమోషన్ని మీరు ప్రాపర్గా గురువుల ఛానల్ చేసుకుంటే కనుక అన్నీ వాళ్ళే మనకి దారులు చూపిస్తారు, అన్నీ తీర్చేస్తారు, అన్నీ క్లియర్ చేస్తారు. అయితే ఎవరికి కనెక్ట్ అయితే అంత మంచి ఫలితాలు వస్తాయంటే పరమ గురువులకు కనెక్ట్ అవ్వాలి. పరమ గురువులు చైతన్యం ఎప్పుడు ఈశ్వరులాగా కణకణవున అణువున అన్ని చోట్ల ఉంటుంది వాళ్ళు పరమ చైతన్యం. కాబట్టి వాళ్ళకి అలైన్ అవ్వడానికి కూడా ధ్యానం ఒక అద్భుతమైన సాధనం. కాకపోతే ధ్యానంలో కూడా మీ భావనా స్థితి నుండి భావమయ స్థితికి మీరు అంటే మనం ప్రాపంచికంగా ఉండేది భావనా స్థితి. అంటే భావన అనేది ఒక పవర్ఫుల్ టూల్ హ్యూమన్కు ఉన్నది. ఈ భావనా చైతన్యాన్ని భావమయ చైతన్యానికి షిఫ్ట్ చేసుకోవాలి. భావనామయం అంటే పక్క మనం జనాలను జడ్జి చేయడము లేకపోతే జనాలు చూడడం అంటే ప్రాపంచికమైన మైండ్ మ్యాట్రిక్స్లో ఉంటే అది భావనామయం. మనం ప్రతిదీ నేను నాది, నేను ఎలా బయటపడాలో, నేను ఏం చేయాలి, నాకు ఈ అంటే ఈ జబ్బుల్ని అంటే నేను నాది అనేది భావన చైతన్యం. అది కానీ ఆత్మకి భావనకి రివర్స్. ఆత్మ అనేది వన్నెస్, మహా చైతన్యంతో సంబంధించింది. మీరు ఎప్పుడు నేను నాది అనే చైతన్యంలో ఉన్నంతకాలము ఈ కర్మలు అవి మీకు ఎంటబడుతూనే ఉంటాయి, ఈ మాయలో కొట్టుకు మింటాడుతూనే ఉంటారు. అందుకే ఈ భావనా స్థితి నుంచి భావమయ స్థితికి మీరు అప్గ్రేడ్ అవ్వాలి. భావమయ అంటే విశ్వ చైతన్యం కలిగి ఉంటుంది అక్కడ. అంటే విశ్వ చైతన్యం అంటే దివ్య చైతన్యం. అక్కడ అన్ని పాజిటివే ఉంటుంది. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడు అంటే ఏంటి, ఐశ్వర్యము, విజయము, అన్నీ అంటే సకారాత్మక సంబంధించిన అన్ని కృష్ణుడి యొక్క తత్వం. అంటే ఏంటి అయింది, విశ్వమయ చైతన్యం. కాబట్టి మీరు ఆ చైతన్యాన్ని ఎప్పుడైతే అలైన్ చేసుకోకుంటారో మేము ఆటోమేటిక్గా వెలుగు పడినప్పుడు చీకటి ఎలా పోతాయో మీ కష్టాలు, దుఃఖాలు, నష్టాలు, రోగాలు అన్నీ పోతాయి. పోయినప్పుడు ఏంటంటే కనుక ఇంకా చాయిస్ ఈజ్ యువర్స్. నిజంగా నేను అంటే మనం అనుభవే జ్ఞానం అని పత్రి సార్ అన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక చైతన్యానికి సంబంధించిన అనుభవాలతో మీరు మిరాకిల్ చేయాలంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య సిద్ధులతో భూమి మీద అద్భుతాలు చేయాలనే మీకు సంకల్పం ఉంటే కనుక దానికి సంబంధించి ఏం కావాలి, మీకు ఎప్పటికీ యవ్వనం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అదే ఎప్పటికీ మీరు అన్నీ తెలుసుకొని మీకు బుద్ధి ఉండాలి, బుద్ధికి మించిన ఆత్మ, ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అవుతుంది. అంటే వీటి మీద ఇంకొక రకమైన క్లాసులు కూడా చేసాం తర్వాత. డిఎన్ఏ యాక్టివేషన్ అంటే డిఎన్ఏ అనేది ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్నది. అంటే డిఎన్ఏ యాక్టివేషన్ ఏం లేదు, మనము భావమయ చైతన్యానికి ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతామో మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా అంటే సకారాత్మక చైతన్యం వైపు యాక్టివ్ అయిపోతుంది. మీరు అంటే నాకు నా వ్యక్తిగతమైన చాలా అనుభవాలు ఉన్నాయి. నేను ఎప్పుడు ఒక ట్యాబ్లెట్ వాడను. నాకు ఎటువంటి అంటే నేను సింగిల్ పర్సన్, అన్మ్యారీడ్, నేను బ్రహ్మచారిని, నేను ఎక్కడెక్కడో తిరుగుతుంటాను, ఏవో తింటాను. అయినా సరే నాకు హెల్త్ విషయంలో నేను ప్రొటెక్టెడ్గా ఉంటాను. ఏం చేస్తానంటే ఏదన్నా జరిగితే కనుక ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ అంటే ఒక వేడి నీళ్ళు తాగి నా కడుపు చూసుకుంటుందని అనే మీరు ఎప్పుడైతే ఒక భావమయ చైతన్యానికి సంబంధించిన భావాన్ని మీరు ప్రవేశపెడతారో మీ సెల్లో మీరు అనుకుంటున్నారు మీకే మైండ్ ఉందని, మీ ప్రతి సెల్లకు కూడా మైండ్ ఉంది. మీరు అది చెప్పేది భావమయ స్థితిలో ఎప్పుడైతే చెప్తారో మీ బాడీలో ప్రతి సెల్లో దాన్ని వింటుంది, విని అవన్నీ యాక్టివ్ అవుతుంది. మనం ఎప్పుడు నకారాత్మకంగా ఉంటే అది కూడా అలాగే తీసుకుంటుంది. అసలు ఇక్కడ జబ్బులు రావడానికి కారణం ఏంటంటే మనము భావమయ స్థితిలో మనం ఉండం. కాబట్టి భావనామయ స్థితిలో ఇచ్చే సజెషన్స్ నకారాత్మకంగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అంటే కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఉంటాం. కాబట్టి మనము మన సెల్స్ని అవి చేసే పనిని కూడా మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం అంతే. అందుకే మీరందరూ ఎప్పుడు ఈ భావమయ స్థితికి మీరు మనంతా ఆ మహా చైతన్యాన్ని మనం లింక్ చేసి పెట్టుకుంటే చాలు, మీకు అన్ని జీవితంలో కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఇది నా అనుభవం. అందుకే నాకు
పబ్లిక్తో పని లేదు, ఫాలోవర్గా నాకు ఎవరో ఫాలోవర్స్ వద్దు, నాకు ఎవరన్నా ఎక్కువ గుమ్ము కొడితే కూడా నాకు చిరాకు వస్తుంది. ఎందుకంటే అంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, నేను అంతా మెసేజ్ ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడు నా ప్రయత్నం నాది, నా జర్నీ నాది. అయితే నా స్థితిలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో నేను మళ్ళీ గంటలకు షేర్ చేస్తా, వాళ్ళ గురించి నా టైం అంతా ఇస్తా. అంటే ఇక్కడ ఏంటంటే వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్. ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి రకరకాల ఫ్యాకల్టీస్ సిద్ధంగా ఉన్నాయి. ఫ్యాకల్టీస్ అంటే ఇవ్వడానికి పరమ గురువులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భూమి మీద చైతన్యం మారవలసిన అవసరం ఉంది. ఇక్కడ చాలా ఒక అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన లోకంగా మార్చేదానికి వాళ్ళు ఆ డ్యూటీ మీద ఉన్నారు. కాబట్టి మనం జస్ట్ వాళ్ళని ఎలా కనెక్ట్ అవ్వాలి, మన భావమయ చైతన్యం ఎలాగ యాక్టివ్ చేసుకోవాలి అనే టెక్నిక్ మీరు కొద్దిగా అర్థం చేసుకుంటే చాలు. మనం ఒక అడుగేస్తే వాళ్ళు 10 అడుగులు మనం ముందు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ 5th డైమెన్షన్, నేను ఇందాక ఏం చెప్పాను, ఎక్కడి వరకు చెప్పాను, 5వ స్టెప్ మనము అవధూతలు చెప్పాము. అవధూతల తర్వాత అవతార్ అనే స్టెప్ ఉంటుంది. అవతార్ అనేది ఓకే అవతార్లు అనేది ఏంటంటే వాళ్ళు వచ్చిపోతారు, మనకి మళ్ళీ ఇంకో లోకాల్లో వాళ్ళ పని ఉంటుంది. కాకపోతే అవతార్కి మించింది కూడా హయ్యెస్ట్ ఫామ్ ఏంటి అంటే మహా అవతార్ అంటే మహాశివుడు, మహా చైతన్యమే మహా అవతార్ అని చెప్పుకుంటాము. అంటే శివుడు అంటే ఏంటంటే అతనికి నిరాకారుడు, కాలస్వరూపుడు, సర్వంతరయుడు. కాబట్టి అన్ని చోట్ల ఉంటాడు, మన బాడీలో ఉంటాడు, సెల్లో ఉంటాడు. ఆ చైతన్యాన్ని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలన్నదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన టెక్నిక్. దీనికి నేను మహతార్ ఫౌండేషన్లో నేను క్లాసులు ఇస్తున్నాను నావి. దీనికి సంబంధించిన ఇంకా మీరు ఎక్స్టెన్షన్గా వినాలి, ఇంకా లోతుగా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే కనుక నేను ఈ క్లాసులో మహతార్ ఫౌండేషన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఇచ్చేవాడు అన్నీ మానేశాను, నేను కావాలని అందరికీ నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు మహతార్ ఫౌండేషన్ చేస్తున్న అద్భుతమైన విభిన్న తరహా చేస్తున్న వాళ్ళ కార్యక్రమాలకి నా వంతు నేను అంటే మహతార్ బాబాజీకి నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ మహతార్ బాబాజీ తరపున ఈ కాన్షియస్ని రీకనెక్ట్ చేయాలని చెప్పి నేను మహతార్ ఫౌండేషన్ తరపు నుంచి నేను వర్క్ చేస్తున్నాను. మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. పౌర్ణమి అమావాస్య ధ్యానాల్లో కూడా నేను దీనికి సంబంధించిన నేను చెప్పినట్లుగా ఎలాగ మహా చైతన్యం కనెక్ట్ అవ్వాలో ఆ ధ్యానం కూడా చేయిస్తాను. మీ అందరికీ ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహతార్ ఫౌండేషను ఈ ఫౌండర్ అయిన మాస్టర్ గారికి, రంగనాథ్ సార్కి, అలాగే ఇక్కడే నా విజ్డమ్ క్లాసులకి ఇది ఒక అద్భుతమైన వేదిక. రామారెడ్డి గారితో చాలా లోతైన నాకు పురాతన మంచి పరిచయం ఉంది చాలా కాలంగా. ఆయనకి ఇలాంటి కొత్త అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్, అందరిని ఎంకరేజ్ చేస్తారు ఆయనకి. అలాగే మేము విచ్చేసిన వాళ్ళందరికీ కూడా అదే మళ్ళీ మరొకసారి చాలా చెప్పాను. నన్ను ఇంకొక చిన్న కరెక్షన్, నన్ను ఏంజల్ సురేష్ అంటారు. ఏంజల్ అంటే నేనేదో బైబిల్ అవి పట్టుకొని తిరగను, దివ్య దేవతలు. అంటే నేను బొంబాయిలో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో హిందీలో చెప్పాల్సి వచ్చేది క్లాసులో. ఓ ప్రజెంటేషన్ చేసుకొని జనాలకు అర్థమయ్యేటట్టుగా ప్రజెంటేషన్లు ఇచ్చి చెప్పేవాడిని, ఫుల్ డే క్లాసెస్. అందువల్ల దివ్య దేవతలు అన్నది మనకు అద్భుతమైన అవకాశం. అంటే మన చైతన్యాన్ని, శక్తులను అన్నీ పెంచుకోవడానికి మనకి ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉంటాయి. కాబట్టి దివ్య దేవతలతో ఎలా కనెక్ట్ అయ్యి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య సిద్ధులు సంపాదించుకోవాలనేది ఒకప్పుడు చేసేవాడిని నేను బొంబాయిలో ఉన్నప్పుడు. అది అందరికీ అద్భుతాలు జరిగేవి. అందుకే నా ఏంజల్ సురేష్కి అది దివ్య దేవతల అనుసంధానం అనేది చాలా కీ టెక్నిక్. అది ఆ విషయం అందరికీ మరొకసారి మీరందరూ ఇదంతా ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.